ఆపరేషన్ కగార్ శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మావోయిస్టులు ఇప్పటికే అనేక సార్లు లేఖలు రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా నిన్న ఒక లేఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ నాయకులు అలానే తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న చెప్పండి, మావోయిస్టులు లేఖ అయితే రిలీజ్ చేశారు, దానిపైన మీ స్పందన ఏంటి, ఎట్లా చూస్తున్నారు? గవర్నమెంట్ ఇమీడియట్గా దానికి స్పందించాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, మావోయిస్టులతో సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు జరపాలి. దాంట్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే వాళ్ళ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా సెంటర్ మీద ఒత్తిడి తేవాలి, వెంటనే కూర్చోవాలి. సివిల్ సొసైటీస్ తరఫుకి వెళ్ళి కూడా ఇద్దరు యాక్సెప్టబుల్ ఉన్నటువంటి వాళ్ళని కొద్దిగా మధ్యవర్తిత్వ వహిస్తట్టు కనుక ఉండేది ఉంటే ఇంకా కొంచెం ఇటు ఏదైనా మాట్లాడేది ఏదైనా ఉంటే అటువంటిది కూడా ఏదైనా జరిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. బండి సంజయ్ అయినా లేకపోతే బీజేపీ ప్రభుత్వం అయినా దీనిపైన ఏదైతే నక్సల్స్ ఉండద్దు అనే విధంగా అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చర్చలకు వస్తామని చెప్పేసి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని ఎలా వస్తారు? అదే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి 4 లెటర్ వచ్చి నేను మీతో మాట్లాడతా, ఏదైనా సమస్యలు ఉంటే మేము పరిష్కారం చేసుకుంటాము, ఏదన్నా చర్చల ద్వారా పరిష్కారం జరుగుతాయి అనే ఆలోచనతోటి వాళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు వింటలేరంటే ప్రజలు కూడా చూస్తారు కదా. నువ్వు నిర్దాక్షిణ్యం సంపుడు బంజమే కనుక పెట్టేది ఉంటే నీకు తర్వాత నీకు జనం నుంచి ఉంటుంది కదా, జనం అబ్జర్వ్ చేస్తాను. బండి సంజయ్ బాధ్యత లేకుండా మాట్లాడడం అనిపిస్తుంది ఓసారి బండి సంజయ్ మాటలు వింటుంటే. సంపుడే అటు ఇట్లా వాళ్ళు ఆయుధాలు వదిలే అంటారు. ఆయుధాలు వదలాలి. ఇప్పుడు నిన్న మొన్న కూడా ల్యాండ్ మైన్ తోటి ఒక 3 జవాన్లు చనిపోయినారు. అంటే వీళ్ళదొక సీజ్ ఫైర్ అనుకుంటూనే మళ్ళా అంటే మేము చర్చలకు వస్తాం, చర్చలు జరుగుతాం అనుకుంటూనే మళ్ళీ వాళ్ళు ల్యాండ్ మైన్లు ఈ బ్లాస్ట్లు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా కంప్లీట్ డ్రాప్ కావాలి, వీళ్ళు కూడా కంప్లీట్ కనుక డ్రాప్ అయ్యి కూర్చోవాలి. రెచ్చగొట్టేటట్టుగా బండి సంజయ్ మాట్లాడేటట్టుగా కనబడుతున్నది. సో అటువంటి భాష ఆయన కూడా మాట్లాడకుంటుంటే మంచిది. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పౌరులే కదా, నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్టులతో మాట్లాడేందుకు సీజ్ ఫైర్ అని చెప్పని నువ్వు ఎట్లయితే చేసినావో ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా పోలేటటువంటి జాగలకు వాళ్ళు ఏదో ఆడ వర్క్ చేస్తున్నారు అనుకుందాం, ఆయుధాలే ఒక లైన్ అని తీసుకున్నారు, ఆయుధం కాదు అని చెప్పని వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టుగా మనమే చేయాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ టెర్రరిస్టులను చూసినట్టు వీళ్ళని చూసి వాళ్ళని వదిలిపెట్టినావు, ఆడున్నారు ఇంకా ఆడ చంపిన వాళ్ళు ఇంకా చచ్చిరలేదో నాకు తెలియదు. అలా క్యాంపులలో పెట్టినావు, మసూద్ అజర్ను కూడా వదిలేసారు మీరు ఆడ. కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళని ఏరేస్తా అంటే వాళ్ళు మాట్లాడేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, ఆడని ఆపుతావు. అదేం నీతి ఇదేం నీతి మీది ఇక్కడిది నాకు అర్థం కాదు. ఇది చాలా వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి పొరపాటు నా దృష్టిలో. అది లాంగ్ రన్లో వాళ్ళకే ఇంపాక్ట్ అవుతుంది. కానీ సంపుడు అనేది ఏ దాంట్లో కూడా ఇప్పుడు మన హిందూ మతంలో కూడా ఇక్కడ సంపుడు ఇప్పుడు అనేది ఎక్కడ పెట్టలేదు కదా. ఏ మతంలో ఇప్పుడు ఇస్లాంలో కూడా అంతే, క్రిస్టియానిటీలను ఇంకొని సంపాలని చెప్పడం కదా. నీ శరణ్ కొడుతుంది నీకు వచ్చింది కదా. ఏ రాముడో కృష్ణుడో శివుడో ఎవరు చెప్పాలి, ఏ హనుమంతుడు చెప్పాలండి సంపమని చెప్పి. వాళ్ళు వచ్చి నీ దగ్గరికి శరణ్ కోరినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అట్లనే ఉన్నది. వాళ్ళు 4 లెటర్లు అంటే వాళ్ళు డెస్పరేట్ ఉన్నారు మాట్లాడేందుకు. నువ్వు మొత్తం వదిలేసి అంటే వదిలేసేటట్టుంటారు, మధ్యవర్తితో మాట్లాడితే కంప్లీట్ వదిలేసి రావాలి. కానీ నక్సలైట్లు కూడా ఈ అవకాశాన్ని చూసుకొని మళ్ళీ మేము బలమయ్యి మళ్ళీ తిరగబడతామని చెప్పని ఆలోచనలు ఉన్నారని ప్రభుత్వం అనుకుంటుంది కావచ్చు. అటువంటిది ఏం లేకుండా గవర్నమెంట్ అయినా ఇది మధ్యవర్తులు ప్రాపర్గా కనుక చేసేది ఉంటే అటువంటిది ఏం లేకుండా ఇటోళ్ళు చచ్చిపోదు అటోళ్ళు చచ్చిపోదు బై క్లియర్ కట్గా. వాళ్ళు వచ్చి ఆయుధాలు వదులుతాము మేము మాట్లాడతాము అనే లెక్కలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, మాట్లాడాలి, దానికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. అట్లనే ఏదైతే రేవంత్ రెడ్డి నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, మొత్తం ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది, ఇప్పుడు నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అనే విధంగా కూడా మొన్న కామెంట్స్ చేశారు. అట్లనే మిస్ వరల్డ్ పోటీలు అయితే రాష్ట్రంలో నిర్వహిస్తూ 200 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు కోసిన రూపాయి వెళ్ళదంటే నా శాత కాదని చెప్తున్నావు. నాతో అయితే లేదు పోయి నా గుంపు మేస్త్రి పని అనుకునే అన్నాడు. తట్ట కింద వారేసి టాప్ అని తీసి తట్ట కింద వారేసిండు. మమ్మల్ని అందరూ దొంగ లెక్క చూస్తున్నారు అన్నాడు. నీ శాత కానప్పుడు ఎందుకే పట్టుకొని నువ్వు పటేల్ చేసుడు, నువ్వు పటేల్గిరికి పనికిరావు, వదిలేసాయి ముఖ్యమంత్రి పదవి వదిలేసాయి. నాతో శాతనైతే లేదు, నాతో నీ పని కాదు, నేను ₹1,00,000 బూట్లు వేసుకుంటా, కాకపోతే నా ప్రభుత్వాన్ని అయితే ఆడనైతే పేదంగా ఉన్నా, నేను 2 లక్షల కోట్ వేసుకుంటా. ఇవన్నీ జనం పెడుతురుగా గ్రూపులో, నాకు అట్లా మాట్లాడాలని లేదు. ఆయన బెల్ట్ కాడికి వెళ్ళి ఆయన వేసుకునే జీన్స్ కాడికి వెళ్ళి టీషర్ట్ కూడా ₹60,000 మళ్ళీ చెప్తాడు నేను అన్నిటికీ ఎండి ఎకనామిక్ క్లాస్లో గాలివోటర్లో పోతున్నాను. తెల్లారే పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో పోయేది అన్నీ పెడుతూనే ఉన్నారు. ఇది యుగము వెనకటి యుగం కాదు, ఇది అంతా మొత్తం అడ్వాన్స్ అయిపోయి ఉన్నాయి, అన్నీ బయటపడతాయి.
నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నీకు నువ్వు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు అడ్డగోలుగా అవినీతులు చేసి పైసలు సంపాదించుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు. నేను అన్నిట్లో చెప్తున్నా, నీతో కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి క్లియర్ కట్గా చెప్పింది ఏంది, నేను కడుపు కట్టుకుంటే సంవత్సరంలో నా స్కీమ్లు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు. ఆయనే చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే నీకు ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు కదా. నేను దోపిడీ చేయకుంటే, నేను అవినీతి చేయకుంటే అనే పదాలు కూడా వాడిండు ఆయన. ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, నేనేం చేయాలి, నన్ను కోసుక తిన్నుర్రి అంటే నువ్వు కుక్కవా పిల్లివా పందివానివా నిన్ను కోసుక తింటందుకు ఏంటిది? నువ్వు ఓ మేక కావైతే, గొర్రె కావైతే, ఎద్దు కావైతే, దున్నపోతు కావైతే. కానీ మాటలు మాత్రం అన్ని దున్నపోతు మాటలు లెక్కనే ఉన్నాయి. అన్ని ఏ మాటలే అవి నాకు అర్థం కాదు. ఓ పిచ్చోడు మాట్లాడట, మంచోడు మాట్లాడి నాకైతే ఏం అర్థమవుతలేదు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాండి, కాయలు దబ్బి మాట్లాడినట్టు మాట్లాడంటే దీనికంతే ఏంటంటే అర్ధాతురానం నా గురువున బంధు అన్నాడు. ఆయనకు కేవలం పైసల మీద వ్యామోహం ఉంది కాబట్టే ఆయన్నే అన్నాడు. ఇలా ఆయన సంపాదించుకుంటున్నాడు కాబట్టే ప్రజలను ఎండబెడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు, అవినీతి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో. గత పాలకుడు అదే రాచరికం ఆలోచనతో ఉండి తీవ్రమైన అవినీతి చేసిండు. ఈ ముఖ్యమంత్రి అన్న 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిందని చెప్పిండు. కానీ ఆయన ముసళ్ళు ఎక్కిస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ కట్టిపించి రెడీ ఉన్నది అన్నాడు, రెడీగా పెడతా అన్నాడు. మరి ఏమే కేసీఆర్ కుటుంబంలో ఎవరిని నువ్వేం చేయలే కదా. వీళ్ళు వాళ్ళంతా ములాఖాత్ అయినరు, పైసలు పంచుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి కూడా సేమ్ అంతనే, పెద్ద ఏం తేడా లేదు ఈ ముఖ్యమంత్రికును గత పరిపాలనకు ఈ పరిపాలనకు ఏం లేదు. కాకపోతే మా మేధావులు అంటే వాళ్ళు అసలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా పోతే ఛాయ్ తాగిపిస్తున్నాయి పాపం మంచిగా. ఆల్ఫా ఛాయ్ అట మొన్న దాకా నీలోఫర్ అంటే ఇప్పుడు ఆల్ఫా ఛాయ్ అయిపోయింది. ఉస్మానియా బిస్కెట్లు తినిపోయిన మా ఊళ్ళో టెలిఫోన్లో మాట్లాడతాడు. ఆడైతే అసలే మాట్లాడే ఈయన చేసేది కదే, ఆయన చేసేది కదే. వాడు కొరికి చంపిండు, వీడు నాకు చంపుతుండు, అంతేనే వీళ్ళు. అంతే ఇద్దరు దొందే అంతే. అయితే రేవంత్ రెడ్డి అది అది ఏదైతే అది రాజకీయ పాలన, మాదేమో ప్రజాపాలన, మొత్తం ప్రజాభవన్ కూల్చేసినావు, గేట్లో ఏదైతే కంచెలు ఉన్నాయో కంచెలు పీకేసినావు అన్నట్టుగా కూడా గతంలో చెప్పిండు. మాది ప్రజాపాలన అంటున్నాడు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయనే ఫస్ట్ మనసులో ఉన్న కంచెలు ఉడవిక్కోవాలి, రోడ్ల మీద ఉన్న కంచెలు వీక్తే కాదు. ఆయన లోపల పెట్టుకున్నాడు, ఇనుప సలాకలే ఉన్నాయి ఆయనకు. ఆయన ఆలోచనలు ఫస్ట్ మారితే మంచిగా ఉంటుంది. ప్రజాపాలన ఏం లేదు, అది పైశాచిక పాలన ఉండే, ఇది పైశాచిక పాలనే ఉన్నది అంతే. మాట్లాడుతున్నారు అంతేనే కానీ చేసేటి అన్ని ఇద్దరు సేమ్ పనులే చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు పెద్ద తేడా ఏం కనబడతలేదు ఏ కోణంగా చూసినా కానీ. అందుకే ప్రజాపక్షాన మాట్లాడాల్సిన పరిస్థితి మా బోటర్లకు ఏర్పడతా ఉన్నది. గత అధికారం ఆయన ఎంజాయ్ చేసిండు, ఆయన అట్లనే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయవైతివి. ఇవాళ ఏమంటుండు ఉల్టా ఉద్యోగస్తులతో ఏమంటాడు ఆయనే, మీరే చెప్పండి నేను ఏం చేయాలి అని. ఆ మేనిఫెస్టో నువ్వే చెప్పినావు కదా, నీ అగ్రిమెంట్ ప్రకారంగా నీకు ఓట్లేసారు, నువ్వు ఇవి చేస్తావంటే నీకు ఓట్లేసారు ఉద్యోగస్తులు. ఇలా అడిగితే వాళ్ళను సమాజానికి శత్రువులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తన దుర్మార్గం, మోసం కదా, అన్యాయం కదా. అట్లనే అన్న, ఏదైతే నిన్న మిస్ వరల్డ్ పోటీదారులకు సంబంధించినటువంటి కొంతమంది వెళ్ళినప్పుడు మహిళలు, అక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళ పాదాలు కడగడం జరిగింది. దీనిపైన అనేక ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా వస్తుంది? నాకు కూడా అవమానకరంగానే కనబడుతున్నది. వీళ్ళకంతా చేయాలనిపిస్తే అంటే పసుపు పెడితేనైనా ఏదైనా ఇక్కడ సాంప్రదాయము సంస్కృతి ఇళ్ళకి పోతే ఆడలోకి పెడతారని చెప్పని. ఆ పసుపు ఎందుకు పెడతారు, ఇళ్ళకి వస్తే ఎందుకు పెడతారు, ఎందుకు ఇంటికాడికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు ఏందనేది అట్లీస్ట్ వాళ్ళకి ఆ సైంటిఫిక్ రీజన్స్ అని అర్థం చేసుకునేటట్టుగా ఉంటుండే. వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ మంత్రులను, వాళ్ళ మంత్రుల ఇంట్లలోను, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి చార్మినార్ కూడా నిలబెట్టి వరుసగా నిలబెట్టి కాలు గడిపించి వాళ్ళందరికీ నెత్తిలో పోసుకుంటారా ఏం చేసుకుంటారు మాకు ఎరకలే. అటువంటి ఏమైనా చేసేది చేయను. కానీ సామాన్యమైన ఆడబిడ్డలతో, అక్క చెల్లెల అమ్మలతో ఆ పనులు చేయించవద్దు. మీరు తెలంగాణ ఆడబిడ్డలను అవమానం చేసేటువంటి పని చేయొద్దని చెప్పి మనవి చేస్తున్నా. అది ఇల్లు కాదు, నువ్వు టెంపుల్ కోసం నువ్వు ఎయిర్పోర్ట్లో దిగంగానే చేయనుంటుంది. మరి అట్లంటే ఇది మన తెలంగాణ ప్రజల సాంప్రదాయం అని చెప్పని మాట్లాడుతున్నట్టు అది పెట్టు. నువ్వు ఈ పీసీసీకేలో వచ్చిందట అదంతా. అట్లా దిగంగానే చేయనుంటుంది భయ్. నువ్వు ఇక్కడ దిగంగా చేసి పారాయణ పెట్టి రాని అని ఉంటుంది. అవన్నీ ఏం చేయక ఆడి వెనక్కి దిగ స్పెషల్ అకేషన్ పెట్టి కథ పెట్టి, అది కూడా ఇక్కడ వరంగల్ ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి వరంగల్, వీరనారులు పుట్టినటువంటి వరంగల్, సమ్మక్క సారలక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి వరంగల్, రుద్రమాదేవి సంచరించినటువంటి గుర్రం మీద సంచరించినటువంటి ప్రాంతంలో నువ్వు ఆడబిడ్డలను ఇట్లా పోర్ట్రే చేసుడు ఏదో మంచిగా అనిపిస్తలేదు. మీ వల్ల చేయరు. ఆ సంప్రదాయం ఉంటే సంప్రదాయం ప్రకారంగా జరగనుండే, అట్లా జరగలేదు కాబట్టి మా బుట్టలకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.